ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. సార్ మళ్ళీ రేణు దేశాయ్ వార్తల్లో బాగా కనిపిస్తున్నారు. ఆమె చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. హైదరాబాద్ బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న మాధవి లతను ఆమె సపోర్ట్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. నేను సపోర్ట్ చేయడానికి ఎలాంటి ప్యాకేజ్ తీసుకోలేదు అనేది అందులో ఉన్న సారాంశం. దీన్ని ఎలా ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్కే చేశారన్న కామెంట్స్ అయితే. అంటే ఇప్పుడు రేణు దేశాయ్ గారి గురించి మనకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి రెండో భార్యగా తను వచ్చి కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉండి కలిసి ఉన్నారు. వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. సరే, ఏ కారణాల చేత అయినా సరే విడిపోయారు. ఎవరు బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. ఇలాగే 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా రేణు దేశాయ్ గారిని చాలామంది ఇంట్రడ్యూస్ చేశారు వెళ్ళి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఆవిడ ఏదన్నా చెడుగా చెప్తుందేమో, దాన్ని వైరల్ చేసి డిమోరలైజ్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నం చేశారు. కానీ ఆవిడ చాలా బ్యాలెన్స్డ్గానే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద డైరెక్ట్ అటాక్ చేసినట్టు కానీ, లేకపోతే నాకు అన్యాయం చేశాడు అని డైరెక్ట్గా చెప్పడం కానీ ఎక్కడా చేయలే. ఒక్క సందర్భంలో 2 సందర్భాల్లో మాత్రమే నాతోటి ఉంటూనే నాకు తెలియకుండా వేరే వాళ్ళతోటి పిల్లలను గంటం అనేటువంటిది ఎట్లా ఏదో 1-2 స్టేట్మెంట్స్ అలాంటివి విన్నామే కానీ అదొకటే నన్ను బాధించింది అంతే. కానీ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ నాకు అన్యాయం చేశాడు లేకపోతే ఇది చేశాడు అనేటువంటి ఇది ఎక్కడ మాట్లాడినట్టు లేదు. అయితే ఇప్పుడు మళ్ళీ 2024 ఎన్నికలు వచ్చినాయి. ఆవిడ కూడా ఏదో నిర్మాతగా ఏదో సినిమాలు తీసింది, ఆ పిల్లాడిని ఏదో హీరోని చేయాలనేటువంటి ప్రయత్నాల్లో ఆవిడ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా మాధవీలత గారికి సపోర్ట్ చేస్తూ వేసినటువంటి ట్వీట్లో నేనే ప్యాకేజీ తీసుకోలేదు అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయటం అనేటువంటిది మాత్రం రాజకీయం ఉంది అనుకోవచ్చు. ఆవిడ మనసులో ఎక్కడో ఇంకా పవన్ కళ్యాణ్ మీద ఉన్నటువంటి ఉక్రోషాన్నో లేకపోతే అసంతృప్తినో వెలువరిచినట్టే మనం అనుకోవచ్చు. ఎందుకంటే స్పెసిఫిక్గా నేను ప్యాకేజ్ తీసుకోలేదని మెన్షన్ చేయటం అంటే ఏంటంటే ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి ఆయన్ని ప్రతి వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏంటంటే ఆయనతోటి కొన్నాళ్ల పాటు కలిసి ఉన్నటువంటి భార్యే మాజీ భార్య అలాంటి వ్యాఖ్య చేయటం అనేటువంటిది ఏంటంటే మరి అది రాజకీయ ప్రేరేపితమైనటువంటి వ్యాఖ్యగానే మనం భావించవచ్చు. ఓకే. అయితే మళ్ళీ ఇప్పుడు స్పెక్యులేషన్స్ బయలుదేరుతాయి. దీని వెనకాల ఎవరున్నారు, దీని వెనకాల ఎవరికి ప్రయోజనం అనేటువంటిది. ఇప్పుడు సహజంగానే ఇది కనుక తెలుగుదేశం వాళ్ళకి లేకపోతే మిగతా వాళ్ళు కూటమికి సంబంధించిన వాళ్ళకి చేరింది అనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఖచ్చితంగా నువ్వు ప్యాకేజ్ తీసుకోలేదు అన్నావు అంటే ఎవరి దగ్గర నుంచో ప్యాకేజ్ ముడితేనే నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు అన్నమాట. ఎందుకంటే అందులో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా ఉంటారో మీకు తెలుసు. అవును. ఎవరైనా గనక వాళ్ళకి గనక వాళ్ళ నాయకుడికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని చెడు కూడా ఆడేస్తారు. అవును. అలాంటిది ఆవిడ నేను రెండో పెళ్లి చేసుకుంటాను అని ఒక చిన్న మాట అన్నందుకే నానా దుర్భాషలు ఆడారు ఆవిడని. రేణు దేశాయ్ గారు ఏదో సందర్భంలో నేను తర్వాత నా జీవితం నేను చూసుకోవాలి ఇంకా ఆలోచిస్తున్నాను అన్న మాటకే నాకు గుర్తున్నంత వరకు చాలా ట్రోల్ చేశారు. అది నేను తప్పు అంటాను. ఇప్పుడు అయిపోయింది, విడిపోయారు. పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే తన జీవితం చూసుకుంటున్నారు, ఆవిడ జీవితాన్ని చూసుకునే హక్కు ఆవిడకు ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఎట్లాంటిదంటే దానికి విచక్షణ ఉండదు వాళ్ళకి. అవును. వాళ్ళు ఏం చెబితే అదే జరగాలి. వాళ్ళ నాయకుడిని ఎవరు ఏమన్నా, వాళ్ళ నాయకుడికి సంబంధించినటువంటి వాళ్ళని ఎవరు ఏమన్నా కూడా వాళ్ళకి తట్టుకోలేరన్నమాట. అలాంటిది నేరుగా నువ్వే ప్యాకేజీ అనేటువంటి మాట ఎత్తిన తర్వాత ఖచ్చితంగా నువ్వు వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి ప్యాకేజ్ తీసుకొని మాట్లాడుతున్నావు, రేపు నుంచి దాడి మొదలవుతుంది. అవును. అందుకని ఏంటంటే వీళ్ళు ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఇలాంటి వాటిల్లో నీకు నిజంగా రాజకీయంలోకి రావాలనేటువంటి ఆసక్తి ఉన్నప్పుడు పోటీ చేయాల్సింది కదా. బయటకు వచ్చి బాహాటంగా లేదు పవన్ కళ్యాణ్ గారి మూలాన ఏదన్నా ఇబ్బంది జరిగింది ఖచ్చితంగా వచ్చి బయటికి చెప్పేస్తే ఏ గొడవ లేదు కదా. అవును. ఆయన మళ్ళీ అయిపోయింది, మీకు చట్టబద్ధంగా మీరు విడాకులు తీసుకున్నారు, ఆయన ఇంకొక భార్యతోటి ఉన్నారు, వాళ్ళకు కూడా ఇది ఉన్నప్పుడు ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నప్పుడు ఏంటంటే అనవసరమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసి మళ్ళీ అవతల వైపు నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడి నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అనేటువంటిది. ఎందుకంటే రాజకీయాల్లో నేను పదే చెప్తుంటాను, ఆడవాళ్ళని డిమోరలైజ్ చేయడానికి ఉండేటువంటి ఏకైక మార్గం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం. ఈ మగవాళ్ళందరూ ఎన్నుకున్నటువంటి మార్గం అది. వాళ్ళ క్యారెక్టర్ని ఏదన్నా అంటే వాళ్ళకి బయటికి రాకుండా ఇళ్లలోనే కూర్చుంటారు అనేటువంటి ఇది. అవును. మనం జగన్మోహన్ షర్మిల గారు కూడా చూసాం కదా. అవును.
అసలు ఆవిడ రాజశేఖర రెడ్డి గారికి అమ్మాయే కాదు అనేటువంటి స్థాయికి వెళ్ళారు అంటే ఉన్మాదులు, ఎంత ఉన్మాదం అనాలి అది. అవును. మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారు? మీరు ఎవరిని అవమానిస్తున్నట్టు, షర్మిల గారిని అవమానిస్తున్నట్టు కాదు మీరు మాట్లాడినటువంటి మాట. దాని వెనకున్నటువంటి అర్థం నాతో నేను చెప్పలేను, కానీ కొంచెం కామన్ సెన్స్ ఉన్న అర్థం చేసుకుంటే ఎవరిని వాళ్ళు అన్నట్టుగా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ మాత్రం విచక్షణ కూడా లేకుండా ఎవరు కాదంటే వాళ్ళ మీద పడిపోవటం అనేటువంటిది వీళ్ళకి అలవాటుగా మారింది. అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా, లేకపోతే తెలుగుదేశం వాళ్ళైనా సరే. కానీ ఈ పొలిటికల్ లీడర్లు ఒక్క కార్డు కూడా మిస్ అయ్యారు అనుకుంటాను కదా. అసలు ఇప్పుడు రేణుదేశాయ్ కార్డు కూడా వేసి పారేస్తారు. ఏముంది ఇప్పుడు, రాజకీయ ప్రయోజనాల కోసం ఆవిడకి కొంత సస్టైన్ అవ్వాలి. అవును. ఈ రాజకీయ ఆస్పిరేషన్స్ కూడా ఏమన్నా ఉన్నాయేమో, ఎందుకంటే తను కూడా ఒక పాపులర్ స్టార్కి భారీగా ఉన్నది కొన్నాళ్ళు. సో అలాంటి ఆసక్తి ఏదన్నా ఉంటే కూడా ఎవరన్నా ఉండి ఎందుకు ఇది అవ్వాలి, సరైన టైం కదా, ఇవి వదులు ఒకటి అని చెప్పే సలహాదారులు కూడా వెనకాల ఉంటారు కదా. అవును. సో అలాంటి సందర్భంలో చేసి ఉంటుంది, కానీ కాకపోతే దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఊరికే ఏదో ట్విట్టర్ ఉంది కదా అని చెప్పేసి ఒక ట్వీట్ చేసేస్తే రేపు పొద్దు నుంచి వచ్చేటువంటి ట్రోలింగ్ని తర్వాత దీనంతా కూడా తట్టుకునేటువంటి స్థైర్యం ఉండాలి కదా. అవును. అందులో నీకు సంబంధం లేని విషయం, నువ్వు ఆవిడికి సపోర్ట్ చేస్తూ 100 మాటలు రాసుకో, పర్వాలేదు, అవును, ఎవరు వద్దనరు. కానీ అవతల వాళ్ళని మీరు సూదులతో పొడిచినట్టు ఒక ట్వీట్ చేసి కెలకితే ఏమవుతుందంటే దానికి సంబంధించిన పరిణామాలను ఫేస్ చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉండాలి. ఇలాంటివి ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు చేయకుండా ఉండటమే మంచిది.